హాయ్ అందరికీ. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ఒక పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేయించుకొని, ఒక కప్పు బెల్లం వేసుకొని, 2 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకొని, ఒక కప్పు బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి. నేను తడి బియ్య పిండి వాడుతున్నాను. మీరు కావాలంటే పొడి బియ్య పిండి అన్నా వాడవచ్చు. ఈ విధంగా ముద్దలా అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని మనకు నచ్చిన షేపుల్లో దేవునికి ప్రసాదంగా చేసుకోవటమే. ఉండ్రాలుగా, మోదకలుగా, ఆకులుగా, అప్పాలుగా ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మనకి టైం లేనప్పుడు దేవునికి ప్రసాదంగా 3, 5, 7 పెట్టాలంటే ఇలా ఒక పిండితోనే మనం అన్ని షేపులుగా చేసుకొని పెట్టేయడమే. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకొని ఇడ్లీ గిన్నెలో నీళ్లు పోసుకొని ఈ ప్లేట్లను పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకొని దేవునికి నైవేద్యంగా పెట్టేయడమే. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి.